ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్ ను న్యాయవాదిని లైబ్రరీ రూమ్ లో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ విచారణ న్యాయవాదికి విజిబుల్ డిస్టెన్స్ లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిబంధనలు పాటించకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు బదిలీ చేయడంపై కేటీఆర్ ను ఏసీబీ విచారణ చేస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కేసులో నిధుల మళ్లింపుపై కేటీఆర్ ను ముగ్గురు అధికారులు ప్రశ్నిస్తున్నారు. అరవింద్ కుమార్, దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా విచారణ జరుగుతోంది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏసీబీ ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయనుంది. కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్ ను న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోపెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. కేటీఆర్ విచారణ న్యాయవాదికి విజిబుల్ డిస్టెన్స్ లో ఉండే విధంగా ఏసీబీ చర్యలు తీసుకుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిబంధనలు పాటించకుండా 55 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకు బదిలీ చేయడంపై కేటీఆర్ ను ఏసీబీ విచారణ చేస్తోంది. కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది ఏసీబీ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, డాక్యుమెంట్స్ ఆధారంగా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు పలు కీలక ప్రశ్నలు అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలేంటి? 2 గంటలుగా కేటీఆర్ అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధానంగా కూడా 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఎటువంటి అనుమతులు ఇచ్చారు, మీరు ఏ అధికారుల మీదనైనా ఒత్తిడి తీసుకొని వచ్చారా అనే దాని మీద కావాల్సినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కేటీఆర్ ముందు ఉంచి విచారిస్తున్నట్టుగా సమాచారం. 2 గంటలుగా సాగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణ చాలా కీలకం కాబోతుంది. ఈరోజు
సాయంత్రం వరకు కూడా జరగబోతున్నటువంటి విచారణ ఏదైతుందో దానికి సంబంధించి కేటీఆర్ని ఈరోజు అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయంటూ కూడా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలయ్యింది. ఇప్పటికే A2, A3 ఇద్దరిని కూడా అధికారులు విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అదేవిధంగా ఏసీబీ అధికారులు కూడా నిన్న విచారించారు. 8 గంటల పాటు వారిద్దరిని కూడా విచారించిన తర్వాత ఈ రోజు A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ఎవరైతున్నారో కేటీఆర్ ని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 2 hours అయింది కాబట్టి డెఫినెట్ గా కూడా ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి మీరు చేసినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో ఆ అనుమతులకు సంబంధించే ఎవరి వద్ద అయినా సరే అంటే కేబినెట్ కావచ్చు లేకపోతే అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకొని 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి వెళ్లే విధంగా మీరు ఏ విధంగా ప్రోత్సహించారు అనే దాని మీదనే మొత్తం ఎంక్వైరీ అంతా కూడా జరుగుతుంది. కొన్ని డాక్యుమెంట్లు అంటే మొత్తం వ్యవహారానికి సంబంధించి కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్లు ఆధారాలు అన్నింటినీ కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నలు అయితే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. 3 అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ విచారణ ఏదైతే ఉందో ఈ విచారణకు సంబంధించి కేటీఆర్ చెప్పబోతున్నటువంటి ప్రతి మాట కూడా కీలకం కాబోతుంది. ఎందుకు అంటే ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి ప్రతి సమాధానాన్ని కూడా ఏసీబీ అధికారులు విచారించడమే కాకుండా దాన్ని అంతటిని కూడా రికార్డ్ చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే కేటీఆర్ చెప్తున్నటువంటి సమాధానం మీదనే ఆయన అరెస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఏసీబీ అధికారుల దగ్గర ఉన్నటువంటి సమాధానానికి పొంతన లేని సమాధానాలను కేటీఆర్ నోటి నుంచి బయటికి వస్తే మాత్రము కేసును నీరుగార్చే విధంగా అడిగిన ప్రశ్నలను ఆయనకు సమాధానం తప్పించుకునే ప్రయత్నము తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారంటూ కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ మీద మరొకసారి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో మరొకసారి నోటీసులు ఇచ్చే ప్రక్రియ జరగబోతుందా లేకపోతే ఈ రోజే కేటీఆర్ జరిగినటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉండాల్సినటువంటి విషయం. 5 గంటల పాటు ఈ రోజు సాయంత్రం 5 గంటల పై వరకు కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. సో కాసేపు లంచ్ టైం ఏదైతుందో లంచ్ టైంలో కాస్త గ్యాప్ మాత్రమే ఇస్తారు. ఒక అర్ధ గంట పాటు గ్యాప్ మాత్రమే ఇస్తారో ఆ తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి మధ్యాహ్నం సెకండ్ రౌండ్ ఏదైతే ఉంటుందో సెకండ్ రౌండ్లో విచారించబోతున్నటువంటి క్రమంలోనే అసలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్నింగ్ వరకు కూడా అంటే ప్రొసీడింగ్స్ అంతా కూడా విచారణ అంతా కూడా మార్నింగ్ లంచ్ బిఫోర్ వరకు కూడా జరిగేటటువంటి విచారణలో కేవలం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సంపాదించినటువంటి ఆధారాలు ఏవైతే వాటన్నిటిని కేటీఆర్ ముందు ఉంచి విచారిస్తారు. ఆ తర్వాత లంచ్ తర్వాత జరగబోతున్నటువంటి విచారణ ఏదైతే ఉందో ఆ విచారణలోనే అరెస్ట్ ప్రక్రియకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో వాట్ నెక్స్ట్ ఏసీబీ ఎటువంటి వాట్ నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతుంది కేటీఆర్ విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీతో ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రకటనను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా హెచ్ఎండిఏ నిధులకు సంబంధించి దుర్వినియోగానికి సంబంధించి వరుసగా ప్రశ్నలు కురిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది మధు. ఒకటి ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ ఉందో అది మొదటిసారి జరిగినప్పుడు ఎవరికి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ రెండోసారి ఇప్పుడైతే జరపడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకునిందో కానీ ఎవరు కూడా అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీలు అవన్నీ కూడా మాకు ఇక్కడ ఫార్ములా ఈ కార్ రేస్ అనేది నిర్వహిస్తే డెఫినెట్ గా మాకు లాస్ వస్తుంది, లాభాలు అనే మాట పక్కన పెడితే లాస్ అనే ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఈసారి ఇక్కడ నిర్వహించాలి అనుకోవడం లేదు. ఇక్కడ నిర్వహించాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొంత సహకారం ఉండాలి అని చెప్పడం. సో అలానే హెచ్ఎండిఏ రంగంలోకి దిగింది. హెచ్ఎండిఏ ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి హెచ్ఎండిఏ ద్వారా ఒప్పందం కుదుర్చుకొని బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర అయితే అప్పుడు పోషించారు. సో బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించారు కాబట్టి సెకండ్ టైం జరిగినటువంటి ఫార్ములా ఈ కార్ రేసులో జరిగినటువంటి 55 కోట్ల రూపాయల మొత్తం నిధులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల వ్యవహారంలోనే ఇప్పుడంతా కూడా ఏసీబీ కేసు నమోదు చేసింది. సో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసులో 55 కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే విదేశీ కంపెనీకి వెళ్లి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలలో బాండ్ల రూపంలో వచ్చాయో వాటి మీదనే ఈ మొత్తం ఎంక్వైరీ అంతా కూడా నడుస్తుంది. అది 41 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో వచ్చింది. ఆ 55 కోట్ల రూపాయలకి ఏమైనా లింక్ ఉందా, ఆ లింక్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి డేటాను అంతటిని కూడా ఈడీతో పాటు ఏసీబీ అధికారులు సంపాదించారు. జాయింట్ కేసెస్ ఏదైతే పెట్టారో వాళ్ళిద్దరూ పెట్టినటువంటి వివిధ కేసులు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మొత్తం వ్యవహారం అంతా కూడా ఒకటి మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేస్తే ఏసీబీ అధికారులు జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఇప్పుడు కేసు నమోదు చేశారు. సో ఏసీబీ జరుపుతున్నటువంటి దర్యాప్తు ఒకవైపు, ఈడీ జరుపుతున్నటువంటి దర్యాప్తు ఒకవైపు, మరోవైపు ఈడీ అధికారులు ఎదుట కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఒకవైపు ఇప్పుడు ఏసీబీ తీసుకోబోతున్నటువంటి స్టెప్ తర్వాతనే ఈడీ స్టెప్ కూడా ఉండబోతుంది. ఈడీ తీసుకోబోతున్నటువంటి స్టెప్ దానికంటే ముందే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కేటీఆర్ విషయంలో ఆయన పూర్తి స్థాయి విచారణకు సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు కూడా జరగబోతున్నటువంటి విచారణ ఏదైతుందో ఆ విచారణలో కేటీఆర్ను ఎటువంటి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆ విచారణ ప్రక్రియలో ఆయన చెప్పినటువంటి సమాధానాలతో
సంతృప్తి చెందితే ఓకే. ఒకవేళ ఆయన చెప్పినటువంటి సమాధానాలతో ఏసీబీ అధికారులు సంతృప్తి చెందకపోతే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చూపించే అవకాశం ఉంది. అరెస్టు చేస్తున్నట్టుగా కూడా ఉన్నతాధికారులకు నుంచి పర్మిషన్ తీసుకుని అరెస్టు చేస్తున్నటువంటి విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ఆయన అడ్వకేట్ కూడా చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఈ రోజు ఈడీ విచారణకైతే హాజరవడం జరిగింది. ఆయన అప్రూవర్ గా మారిపోతారు అని చెప్పి కూడా వార్తలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన కనుక కీలక విషయాలు బయట పెడితే కేటీఆర్ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉండొచ్చు మధు? నిన్న 8 గంటల పాటు అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ విచారించారు. అదేవిధంగా రెడ్డి ఎవరైతే ఉన్నారో బిఎల్ఎన్ రెడ్డిని కూడా అధికారులు విచారించారు. సో నిన్న బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు, అధికారులు అయితే విచారించారు. సో బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. వాళ్ళిద్దరిని విచారించిన తర్వాత 8 గంటల పాటు సాగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు ఏసీబీ అధికారులు జరగబోతున్నటువంటి విచారణ అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ మరొక ఎత్తు. ఎందుకు అనుకుంటే ప్రధానంగా వాళ్ళిద్దరు చెప్పిన సమాధానాల కంటే వారిద్దరి చేత 55 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారంలో సంతకాలు చేయించినటువంటి పర్సన్ ఎవరు అంటే అది కేటీఆర్ గతంలో కూడా ఒప్పుకున్నారు. ఎస్, నేను చెప్తేనే నా ద్వారానే ఇదంతా కూడా జరిగింది, నేను కూడా దీనికి సంబంధించి సంతకం అగ్రిమెంట్ దానికి సంబంధించి అంతా కూడా ఒప్పందాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాతనే నేను కూడా ఆ ఫైల్కి సంబంధించి సంతకాలు కూడా పెట్టాను అనేటటువంటి విషయాన్ని నేను లీగల్గానే చేశాను, ఎక్కడా కూడా ఇల్లీగల్గా చేయలేదు. హైదరాబాద్కు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండ్ ఇమేజ్ని ఎక్కడా కూడా దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేస్ అనేది రెండోసారి కూడా ఇక్కడ జరగాలి. రెండోసారి జరగాలి అంటే కాస్త కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే డెఫినెట్గా ముందుకు వెళ్ళాలి అని ఒకే ఒక లక్ష్యంతోనే మేమంతా కూడా పనిచేశాము. అందులో భాగంగానే హెచ్ఎండిని భాగస్వామిగా చేసి హెచ్ఎండిఏ ద్వారా ఇదంతా కూడా జరిపించాము. అప్పుడు జరిపినటువంటి 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యిందో అలా ట్రాన్స్ఫర్ అవ్వడానికి జస్ట్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవడం కోసం జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది అనేది కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ కేసులో నా ప్రమేయం ఏదన్నా ఉంది అనే విషయాన్ని మీరు బయట పెట్టదలుచుకుంటే వీఆర్ రెడీ టు ఫేస్ అనేది కూడా చెప్పారు. న్యాయపరంగా ఎంత దూరం వెళ్ళాలి అనుకున్నామో అంత దూరం ఖచ్చితంగా వెళ్తాం. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏమీ లేని దానికి ఏదో ఒకటి క్రియేట్ చేసి దానిలో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు అనేది కేటీఆర్ వర్షన్ ఒకవైపు ఈ విధంగా ఉంటే ఏసీబీ అధికారులు ప్రభుత్వం తరపు నుంచి వస్తున్నటువంటి సమాధానాలు మరో రకంగా ఉన్నాయి. దీంట్లో ఖచ్చితంగా జరిగింది మనీ లాండరింగ్ జరిగింది. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులంతటినీ కూడా ఎవరి అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. భారతదేశానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బులన్నింటినీ కూడా విదేశీ కంపెనీకి పంపించాలి అనుకుంటే, వాళ్ళకి అక్కడ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి. మరి ఆ పర్మిషన్ తీసుకున్నారంటే అటువంటిది ఏమీ తీసుకోలేదు. తీసుకోకుండానే ఇష్టం వచ్చినట్టుగా పంపించి వేశారు. అలా పంపించడం వెనక ఉన్నటువంటి అసలైన కారణము తమ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు వచ్చి చేరే విధంగా ఈ కుట్రంతా కూడా జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. సో రెండింటి మధ్య ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటి, ఆ ఫ్యాక్ట్ అనేది ఇప్పుడు ఏసీబీ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తులో బయటపడుతుంది. ఆ దర్యాప్తులో భాగంగానే A1, A2, A3 A1గా కేటీఆర్ విచారిస్తున్నారు. A2 ఆల్రెడీ విచారణ ఎదురయ్యింది. A3 కూడా విచారణ జరిగింది. కానీ ఈసారి సెకండ్ టైం రెండో రోజు కూడా A2 అయినటువంటి అరవింద్ కుమార్ను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కూడా ఆయన ఏం చెప్పబోతున్నారు, కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు, కంబైన్డ్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరి నుంచి వచ్చేటటువంటి సమాధానాలు అవి నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది కూడా చూడాలి. అలాగే సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి వేసుకున్న పిటిషన్ కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది, అంటే విచారణ జరపడానికి. మధు, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించి ఏదైనా సరే క్వాష్ పిటిషన్ కావచ్చు, లేకపోతే నాకు బెయిల్ మంజూరు చేయండి, నా మీద నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుకు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కేటీఆర్ అయితే ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్నటువంటి ధర్మాసనము బెయిల్ పిటిషన్కి సంబంధించి బెయిల్ అయితే ఇప్పటికిప్పుడు మేము మంజూరు చేయలేము, అదేవిధంగా క్వాష్ పిటిషన్ కూడా పూర్తిగా కూడా కేసును కొట్టేయాలి అనేటటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతుందో దాన్ని మేము ఇక్కడ స్వీకరించలేము అని చెప్పిందంటే డైరెక్ట్గా కూడా దాన్ని విచారించలేము అని అయితే దానికి సమాధానం. సో రెండు వైపులా కూడా కేటీఆర్కి అయితే ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టులో ఏదో ఒక దాంట్లో అంటే క్రాస్ పిటిషన్కి సంబంధించి కానీ లేకపోతే బెయిల్ పిటిషన్కి సంబంధించి కానీ ఏదో ఒక తనకు అనుకూలంగా ఆర్డర్ వస్తుంది అని అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా రెండు విషయాలలో కూడా ఎక్కడ ఆర్డర్ అనేది కేటీఆర్కి అనుకూలంగా రాకపోవడంతో ఖచ్చితంగా ఏసీబీ అధికారులకు అది ప్లస్ అవుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఏదో ఒక దానికి సంబంధించి క్రాస్ పిటిషన్ కావచ్చు, పిటిషన్ కావచ్చు,
ఏదో ఒక పిటిషన్ ప్లస్ గా వచ్చినా కానీ అది కేటీఆర్ కి ప్లస్ అయ్యేది. కానీ ఆ రెండు పిటిషన్లకు సంబంధించి కూడా, రెండు వాదనలకు సంబంధించి కూడా ఎక్కడా కూడా కేటీఆర్ కి ప్లస్ గా రాకపోవడంతో అది ఇప్పుడు ఏసీబీకి ప్లస్ అయ్యింది. సో వన్స్ ఏసీబీకి ఇప్పుడు ప్లస్ అయింది కాబట్టి పూర్తిగా కూడా అటు హైకోర్టు కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు కావచ్చు, రెండు చోట్ల కూడా కేటీఆర్ కు నెగిటివ్ గా ఉన్న నేపథ్యంలోనే, ఆయనకి ఎక్కడా కూడా అనుకూలమైనటువంటి ఆర్డర్స్ రాని నేపథ్యంలోనే కేటీఆర్ ను ఏ క్షణంలోనే అరెస్ట్ చేయడానికి, అరెస్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ అరెస్ట్ చేయడానికైతే ఫ్రీ హ్యాండ్ ఏసీబీ అధికారులకు ఉంది. సో ఏసీబీ అధికారులకు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన విచారణ ఏదైతే ఉందో ఆ విచారణకు సంబంధించి న్యాయవాదిని అనుమతించాలి అని అయితే కోర్టు చెప్పింది. అనుమతించాలి, కానీ విచారణలో పాల్గొనకూడదు. విచారణ జరిగేటటువంటి ఇద్దరిని, విచారణ అధికారి అదేవిధంగా కేటీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా కూర్చొని ఉన్న సమయంలో జస్ట్ దూరం నుంచి విజిబిలిటీ అంటే చూసే విధంగా మాత్రమే తప్ప వినే విధంగా ఎక్కడ కూడా అనుమతి లేదు అని చెప్పారు. సో ఇప్పుడు కేటీఆర్ని విచారిస్తున్నటువంటి ఐఓ అదేవిధంగా కేటీఆర్ ఇద్దరు కూడా ఒకవైపు ఉంటారు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఉన్నటువంటి అడ్వకేట్ కేటీఆర్తో పాటు వచ్చినటువంటి అడ్వకేట్ అయితే చూస్తూ అక్కడ ఉంటారు. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి లోపల ప్రక్రియ. 2 గంటలుగా సాగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో కేవలం ప్రధానంగా సాగుతున్నటువంటిది ఒకటే, ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి సాగినటువంటి 55 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపించడానికి, విదేశీ కంపెనీకి మంజూరు చేయడానికి మీరు ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు అనేది ఒకటి. రెండోది కీలకమైనటువంటిది, వెళ్ళినటువంటి నిధులను తిరిగి బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు రావడము. ఈ రెండింటిని ఇలా వెళ్ళి ఇలా వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే మొత్తం విచారణ కూడా జరుగుతుంది. కేవలం కేటీఆర్ ఒక పేరు అనుకున్నారు, A1, A2, A3, మరి A4, A4, A6 ఎవరు ఉండబోతున్నారు? అదేవిధంగా ఈ కేసులో ఇప్పుడు బీఆర్ఎస్ పేరు కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి డెఫినెట్గా కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసేటటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిధులు వెళ్ళాయి అనేటటువంటి విషయాన్ని వాళ్ళు బయట పెట్టగలిగితే అప్పుడు పార్టీకి కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ పేరును కూడా, బీఆర్ఎస్ పార్టీ పేరును కూడా ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్లు చేర్చే అవకాశాలు లేకపోలేదు. సో వీటన్నిటిని చూస్తుంటే మాత్రం కేసు తవ్వే కొద్దీ చాలా దూరం వెళ్ళబోతుంది. డెఫినెట్గా ఇందులో వ్యక్తులే కాదు పార్టీని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయబోతున్నారు కాబట్టి మరి 41 కోట్ల రూపాయలు ఏవైతే బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయో అలా వచ్చినటువంటి 41 కోట్ల రూపాయలు ఎవరి ప్రోద్బలంతో వచ్చాయి, దేనికోసం వచ్చాయి, ఎవరు చెబితే వచ్చాయి అనేది కూడా ఇప్పుడు బయటకు రావాలి. రైట్, థ్యాంక్ యూ మధు.